హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము టెట్ పేపర్ 1లో భాగంగా 2024 జరిగినటువంటి టెట్ పేపర్ 1లో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం. ఇందులో భాగంగా మనం ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాము. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏముందంటే, ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో కాండంలో ఆహారాన్ని నిల్వ చేసేటువంటి మొక్కను గుర్తించండి. దీనికి ఆప్షన్ మనకి ఏమి ఇచ్చిందంటే యాపిల్, దోసకాయ, వంకాయ, తర్వాత పసుపు అంట. మరి కాండంలో ఆహారాన్ని నిల్వ చేసేటువంటి పదార్థం ఇక్కడ మనకి మొక్క ఏదంటే మనకు పసుపు. కాబట్టి మనకు ఫోర్త్ ఆప్షన్ పసుపు అని కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాండంలో ఆహారం నిల్వ చేసేటువంటి పదార్థం మనకు పసుపు అవుతుంది అనేటువంటి మొక్క అనమాట ఇది. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ ఏముందంటే, వయోజనుడిలో ఉండేటువంటి నములు దంతాల సంఖ్య ఎంత? దీనికి ఆన్సర్ ఏమంటే 8 దంతాలు ఉంటాయి. అంటే వయోజనుడిలో ఉండేటువంటి నములేటువంటి దంతాల సంఖ్య ఎంతంటే 8కి సమానం అవుతుంది. నంబర్ ఆఫ్ ప్రిమోలార్స్ ప్రెజెంట్ ఇన్ అండ్ అడల్ట్ పర్సన్ అంటే మనకి ఎంత మొత్తం కూడా 8కి సమానం అవుతుంది. తర్వాత చూడండి, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏముందంటే, క్రింది వాటిలో సరికాని జతని గుర్తించండి. మరి సరికాని జత ఏంది ఇక్కడ మనకు గుర్తిద్దాం మనము. ఇందులో ఏముందంటే మనకు ఫోర్త్ ఆప్షన్ ఉంది, ప్రేగు కదలికలకు ఉపయోగపడేటువంటి పదార్థం మనకు ఖనిజాలు కాదు. కాబట్టి ఇది మనకు సరైన ఆప్షన్ అవుతుంది. అయితే మరి ఇందులో మనకు సరైనటువంటి స్టేట్మెంట్ ఇక్కడ ఏమున్నాయి, మనకి జతలు ఏమున్నాయంటే ఇక్కడ మనకు శక్తినిచ్చేటువంటి ఆహార పదార్థాలు మనకు కార్బోహైడ్రేట్లు, అదేవిధంగా పెరుగుదలకు ఉపయోగపడేటువంటి ఆహార పదార్థాలు మనకు ప్రోటీన్లు అనమాట. ఆహార సంరక్షణ కొరకు ఉపయోగపడేటువంటి ఆహార పదార్థాలు మనకు విటమిన్లు అవుతాయి. కానీ ప్రేగు కదలికలకు ఉపయోగపడేటువంటిది ఖనిజాలు మాత్రము కాదు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనము. ఈ క్రింది వాటిలో గాలిలో ఎక్కువ పరిమాణంలో ఉండేటువంటి వాయువు ఏది? మరి గాలిలో ఎక్కువ పరిమాణంలో ఉండేటువంటి వాయువు ఏంది? నైట్రోజను. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏముందంటే, ఒక వ్యక్తికి మంటలు అంటుకుంటే మనము SDR సూత్రాన్ని అనుసరిస్తాము. SDR అంటే ఏమిటి అన్నాడు ఇక్కడ. మరి SDR అంటే ఏమంటే ఇక్కడ స్టాపు, డ్రాపు, రోలు. స్టాపు, డ్రాపు, రోలు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. తర్వాత క్వశ్చన్ చూద్దాం. తర్వాత ఏమంటే, క్రింది వాటిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి. సరైన వ్యాఖ్యను గుర్తించండి. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో సెకండ్ ఆప్షను, సూర్యకాంతి, నీరు, గాలి ఎప్పటికీ తరిగిపోవు. ఇది మనకు సరైన ఆప్షన్ అవుతుంది. ఎందుకోసం అంటే ఈ మూడు కూడా మనకు ఎప్పటికీ కూడా తరిగిపోయినటువంటి వనరులు, అదేవిధంగా ఇవి మనకు పునరుద్ధరించబడేటువంటి వనరులు. తర్వాత క్వశ్చన్ చూద్దాం మనము. తర్వాత క్వశ్చన్ ఏముందంటే, మానవ శరీరంలో అత్యంత పొడవైనటువంటి మరియు బలమైనటువంటి ఎముక ఏదన్నాడు. మనకందరికీ తెలిసినటువంటి విషయం ఏది, మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ ఉంటాం మనము. మరి మానవ శరీరంలో అత్యంత పొడవైన బలమైన ఎముక ఏమంటే మనకు ఫీమర్ అని అంటారు. తొడ ఎముక మనకు మానవ శరీరంలో అత్యంత పొడవైనటువంటి ఎముక, మళ్ళీ అదేవిధంగా బలమైనటువంటి ఎముక అవుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాం మనము. భూమిపై లభించేటువంటి నీటిలో మంచి నీటి శాతము ఎంత? మరి భూమిపై లభించేటువంటి నీటిలో మంచినీటి శాతం ఎంత అంటే కేవలము 1% మాత్రమే. అయితే మిగతా నీరు మనకు మంచినీరు మనకు ధృవాల వద్ద మంచు రూపంలో ఉంటుంది. తర్వాత నీరు, మిగతా నీరు మనకు సముద్రంలో మనకు తాగడానికి వీలు లేకుండా ఉన్నటువంటి నీరు అనమాట. కాబట్టి భూమిపై లభించేటువంటి మంచినీరు కేవలం మనకు 1% మాత్రమే ఉంటుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో మానవ రక్తంలో లేనివి ఏవన్నాడు. మరి మానవ రక్తంలో ఏవి ఉండవంటే మనకి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ చూడండి, హెపటోసైట్లు అంట. హెపటోసైట్లు మానవ రక్తంలో లేనటువంటివి. మరి మానవ రక్తంలో ఉండేటువంటివి ఏంది ఇక్కడ చూడండి, రక్త ఫలకీకలు మానవ రక్తంలో ఉంటాయి. అదేవిధంగా తెల్ల రక్త కణాలు కూడా, వైట్ బ్లడ్ సెల్స్ కూడా మనకి ఇవి తెల్ల రక్త కణాలు కూడా మనకు మానవ రక్తంలో ఉంటాయి. అదేవిధంగా ఎర్ర రక్త కణాలు కూడా మనకు మానవ రక్తంలో ఉంటాయి. కానీ లేనివి ఏమంటే హెపటోసైట్లు. తర్వాత క్వశ్చన్ చూద్దాము. తర్వాత ఏముందంటే, బంగారు తీగ దీనికి ఒక ఉదాహరణ. మరి బంగారు తీగ దేనికి ఉదాహరణ అంటే అది పరాన్నజీవి. బంగారు తీగ ఒక పరాన్నజీవి. తర్వాత క్వశ్చన్ చూద్దాము. తర్వాత ఏముందంటే, క్రింది వాటిలో గ్రీన్ హౌస్ వాయువును గుర్తించండి. చాలా ఇంపార్టెంట్ ఇది. మరి గ్రీన్ హౌస్ వాయువు క్రింది వాటిలో ఏదంటే ఇక్కడ మీథేన్ అనమాట. అంటే మనకు మన వాయువులను మనకు కాలుష్యం చేసేటువంటి వాయువు మీథేన్ వాయువు. కాబట్టి మనకి ఇది గ్రీన్ హౌస్ వాయువుకు అంటే భూమి వేడెక్కడానికి సహకరించేటువంటి వాయువు మీథేన్ వాయువు అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాం. తర్వాత ఏముందంటే, ఎరేషన్ సూక్ష్మజీవులు వృద్ధి చెంది వ్యర్థ పదార్థాలు వేగంగా కుళ్ళేటట్లు చేయడానికి సహాయపడుతుంది. ఎరేషన్ అనేటువంటి ప్రక్రియ సూక్ష్మజీవులు వృద్ధి చెంది వ్యర్థ పదార్థాలు వేగంగా కుళ్ళేటట్టు చేయడానికి సహాయపడుతుందంట. మరి ఎరేషన్ అంటే ఏందన్నారు ఇక్కడ. మరి ఎరేషన్ అంటే ఏంది మనకంటే ఒక జైవిక ప్రక్రియ, ఒక బయాలజికల్ ప్రాసెస్ అనమాట ఎరేషన్ అంటే. సో ఇది ఆన్సర్ అవుతుంది. తర్వాత చూద్దాం మనము. తర్వాత కృష్ణా మరియు గోదావరి నదులు ఈ క్రింది కనుమలలో ఉద్భవించి ఈ సముద్ర తీరం వెంబడి డెల్టాలను
ఏర్పరిచాయి. మనకందరికి తెలిసినటువంటి విషయమే. కృష్ణా మరియు గోదావరి నదులు ఈ రెండు కూడా మనకు పశ్చిమ కనుమలలో జన్మించి ఏం చేస్తాయి, మనకి ఇవి బంగాళాఖాతం అంటే మనకు తూర్పు తీరంలో ఉన్నటువంటి సముద్రం వద్ద డెల్టాలను మనకు ఏర్పరుస్తున్నాయి. తర్వాత క్వశ్చన్ చూద్దాం మనం. తర్వాత ఏముందంటే క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్తో సరిహద్దును కలిగి ఉన్నటువంటి తెలంగాణ జిల్లాలు ఏమన్నాడు. అయితే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లు ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ నాగర్ కర్నూలు, జోగులాంబ, మహబూబ్ నగర్ ఉన్నాయి ఇక్కడ. అయితే నాగర్ కర్నూలు, జోగులాంబ మనకు ఆంధ్రప్రదేశ్తో సరిహద్దును పంచుకుంటాయి, కానీ ఇక్కడ మహబూబ్ నగర్ కాదు కాబట్టి ఇది ఆప్షన్ కాదనమాట. తర్వాత సెకండ్ చూడండి, ఇక్కడ వనపర్తి, మహబూబాబాదు, మహబూబ్ నగర్ ఈ ఇక్కడ ఉన్నటువంటి 3 జిల్లాలో కూడా మనకు వనపర్తి కూడా మనకు ఆంధ్రప్రదేశ్తో సరిహద్దును పంచుకుంటుంది, కానీ మహబూబాబాదు, మహబూబ్ నగర్ కాదు. తర్వాత సూర్యాపేట, మహబూబాబాదు, మహబూబ్ నగర్ ఇక్కడ కూడా మహబూబాబాదు, మహబూబ్ నగర్ రెండు కూడా ఏపీతో సరిహద్దును పంచుకోడు, సూర్యాపేట పంచుకుంటుంది. తర్వాత ఫోర్త్ ఆప్షన్ చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఫోర్త్ ఆప్షన్ మనకు కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఇచ్చినటువంటి ఆప్షన్లో మనకు ఈ 3 జిల్లాలు కూడా ఆంధ్రప్రదేశ్ సరిహద్దును పంచుకుంటే అవి ఏమంటే ఖమ్మము, సూర్యాపేట, నల్గొండ ఈ 3 జిల్లాలు ఏపీతో సరిహద్దును పంచుకుంటున్నాయి. తర్వాత క్వశ్చన్ చూద్దాము. కాకతీయులు కర్ణాటకలోని ఈ పాలకుల వద్ద సైనికులుగా మరియు సామంతులుగా ఉంటూ తమ రాజ్య స్థాపనను ప్రారంభించారు. చూడండి ఇక్కడ దీనికి మరి ఎవరి వద్ద వారు సామంతులుగా ఉన్నారంటే వాళ్ళు రాష్ట్రకూటులు మరియు చాళుక్యుల వద్ద వాళ్ళు సామంతులుగా ఉండి తర్వాత వారు స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించుకోవడము జరిగిందనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏముందంటే శ్రీకృష్ణ దేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించినటువంటి విదేశీ యాత్రికుడు ఎవరు అన్నాడు ఇక్కడ. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మళ్ళీ ఈజీ క్వశ్చన్. అదేవిధంగా దీనికి ఆప్షన్ ఏమంటే డొమింగో ఫేస్ శ్రీకృష్ణ దేవరాయల కాలంలో అతని యొక్క సామ్రాజ్యాన్ని సందర్శించినటువంటి విదేశీ రాయభారి లేకపోతే విదేశీ యాత్రికుడు అనమాట. తర్వాత చూద్దాం మనం నెక్స్ట్ క్వశ్చన్. కుతుబ్ షాహీ రాజ్యవంశానికి చెందినటువంటి ఈ పాలకుడు హైదరాబాద్ నగరానికి ప్రణాళికలను తయారు చేసి దానికి అనుగుణంగా నిర్మించాడన్నాడు ఇక్కడ. ఎవరంటే దీనికి ఆప్షన్ మనకు మహమ్మద్ కులీ కుతుబ్ షా. చాలా ఇంపార్టెంట్ ఇది. మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్ ప్రణాళికను రూపొందించి అతను ఆ పట్టణాన్ని రూపొందించడం జరిగిందనమాట. అదేవిధంగా చార్మినార్ను కూడా మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలోనే నిర్మించడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ ఏముందంటే భూమిపై ఇప్పటి వరకు అత్యధిక మరియు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి ప్రాంతాలను గుర్తించండి. దీనికి ఆప్షన్లు ఏమంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూడండి, లిబియాలోని అజీజియా ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావడం జరిగింది. అదేవిధంగా అంటార్కిటికాలో ఉన్నటువంటి వోస్తాక్ స్టేషన్, అది యాక్చువల్ దీన్ని వ్లాడివోస్తాక్ అంటారు, మరి వోస్తాక్ స్టేషన్లో మనకు అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కావడము జరిగింది. తర్వాత చూద్దాం మనము. ఈ క్రింది కేసుల్లో సాధారణంగా ఎఫ్ఐఆర్ నమోదు మరియు పోలీసు విచారణతో ప్రారంభమవుతుంది. మరి ఏ కేసుల్లో పోలీసు విచారణ ఎఫ్ఐఆర్తో ప్రారంభమవుతుందంటే దీనికి ఆప్షన్ ఏమిటో మనకు ఫోర్త్ ఆప్షన్, దుకాణంలో బంగారము దొంగిలించినందుకు గాను హత్య గావించడము. అంటే ఇక్కడ ఏంటి మనకి హత్య గావించాలంటే అర్థమైంది, ఇక్కడ మనకి ఇది క్రిమినల్ కేసు అవుతుంది కాబట్టి ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా మనకు అది ఫైల్ చేస్తారు. అదేవిధంగా పోలీసులు కూడా విచారణతో ప్రారంభిస్తారు అనమాట. మిగతా ఆప్షన్ ఏమంటే ఇక్కడ ఇతరుల ఆస్తిని నష్టం కలిగించడంతో, అంటే ఇది మనకు సివిల్ కేసు, ఇక్కడ మనకు ఎఫ్ఐఆర్ దాదాపుగా నమోదు చేయకపోవచ్చు. అదేవిధంగా యజమాని మరియు అద్దెదారు మధ్య అద్దె విషయంలో ఇది కూడా మనకు వారి యొక్క సివిల్ కేసు అనమాట. అదేవిధంగా వస్తువులు కొనుగోలుకు సంబంధించినటువంటి వివాదంలో కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరగదనమాట. తర్వాత చూడండి నెక్స్ట్ ఏముందంటే క్రింది వాటిలో విద్యా హక్కు చట్టం 2009 యొక్క నిబంధన కాని దానిని గుర్తించండి. విద్యా హక్కు చట్టము 2009లో లేనటువంటి నిబంధన ఏమంటే ఇక్కడ చూద్దాం మనము. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లలో థర్డ్ ఆప్షన్ ఏముందంటే పరీక్షలో ఫెయిల్ అయినందుకు గాను లేదా పిల్లవాడు నిరంతరం గైర్హాజరు అంటే బడికి రాకపోవడం వల్ల అదే తరగతిలో పునరావృతం చేయడం కోసం పేరును తీసివేయడము. అంటే అర్థమైంది, ఇక్కడ ఒక విద్యార్థి ఫెయిల్ అయినప్పటికీ బడికి రాకపోయినప్పటికీ ఆ విద్యార్థిని అదే తరగతిలో ఉంచకుండా యాక్చువల్గా ఏం చేయాలని మనము ఇంకొక తరగతికి వాడిని మనం ప్రమోట్ చేయాలి. కానీ అలా చేయకుండా ఉండడం అనేటువంటిది మనకు విద్యా హక్కు చట్టంలో లేనటువంటి అంశం కాబట్టి మనకి ఇది ఆప్షన్ అవుతుందన్నమాట. ఇది రాంగ్ ఆప్షన్ అవుతుందన్నమాట. తర్వాత నెక్స్ట్ చూద్దాం మనము. క్రింది వాటిలో మున్సిపాలిటీలు విధించని పన్నును గుర్తించండి అని ఇక్కడ. మరి దుకాణాలు, సినిమా టికెట్లపై మున్సిపాలిటీ పన్నును విధిస్తాయి. జంతువులు మరియు వాహనాలపై కూడా పన్నును విధిస్తాయి. నీటి సరఫరా చేసి అందుకు దానిపైన కూడా పన్నును విధిస్తాయి. కానీ మరి విధించని పన్ను ఏమంటే ల్యాండ్ రెవెన్యూ మరియు స్టాంపు డ్యూటీ ఇవి మున్సిపాలిటీలు విధించనటువంటి పన్నులు, అంటే విధించవన్నమాట ఈ పన్నులను. తర్వాత చూద్దాం మనము. క్రింది వారిలో నియోజకవర్గ ఓటర్లచే నేరుగా ఎన్నుకోబడని వారు ఎవరు అంటే ఎవరు పరోక్షంగా ఎన్నుకోబడతారు అంటే
ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడని వారు ఎవరంటే జిల్లా పరిషత్ చైర్మన్ అనమాట. అంటే యాక్చువల్గా ఏం చేస్తాం మనము జెడ్పీటీసీలను మనము ప్రత్యక్షంగా ఎంపిక చేసుకుంటాము. ఆ జిల్లాలో ఉన్నటువంటి జెడ్పీటీసీలు అందరూ కూడా కలిసి జెడ్పీ చైర్మన్ను పరోక్షంగా ఎన్నుకుంటారు. కాబట్టి ఈ జిల్లా పరిషత్ చైర్మన్ అనేటువంటి వ్యక్తి ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి. తర్వాత చూద్దాం మనము గౌతమ బుద్ధుని ప్రకారం దుఃఖం దీనివల్ల కలుగుతుంది. మనకు అందరూ తెలిసినటువంటి విషయము. సో దుఃఖానికి కారణం ఏంటంటే కోరికలు. అంటే దీనికి ఆన్సర్ ఏమంటే విపరీతమైనటువంటి కోరికలు దుఃఖానికి కారణము అవుతున్నాయి. తర్వాత చూద్దాము నెక్స్ట్ క్వశ్చన్. ఈ అడవులు ఎక్కువగా సముద్ర తీరాలలో, ఇసుక బీచ్లలో, చిత్తడి నేలలలో మరియు అలల వద్ద ప్రభావితమైనటువంటి భూములలో పెరుగుతాయి. చూడండి ఇక్కడ సముద్ర తీరాలలో, తర్వాత ఇసుక బీచ్లలో, తర్వాత చిత్తడి నేలలలో, అదేవిధంగా అలల వల్ల ప్రభావితమైనటువంటి నేలలో పెరిగేటువంటి అడవులు ఏమంటే మనకు తెలిసినటువంటిదే ఇది మడ అడవులు, లేకపోతే మాంగ్రూవ్స్ అంటారు వీటిని. అంటే సముద్రాలు మరియు నదులు కలిసేటువంటి ప్రాంతంలో, అదేవిధంగా అలలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో పెరిగేటువంటి చిత్తడి ప్రాంతాల్లో పెరిగేటువంటి అడవులు ఏమంటే మడ అడవులు, మాంగ్రూవ్స్ అనమాట. వీటి వేర్లు మనకు నీటి నుంచి పైన మనకు తేలుతూ కనిపిస్తూ ఉంటాయన్నమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. క్రింది వాటిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి. మరి సరైన వ్యాఖ్య ఏమంటే ఇక్కడ మిగతా ఆప్షన్లకు రాంగ్ ఉన్నాయంట. మరి సరైన వ్యాఖ్య ఇక్కడ ఏముందంటే నియోజన పద్ధతిలో ప్రతి నియోజనంలో 2 భాగాలు ఉంటాయి. చూడండి ఇక్కడ నియోజన పద్ధతిలో ప్రతి నియోజనంలో కూడా 2 భాగాలు ఉంటాయి. ఇది మనకు సరైనటువంటి వ్యాఖ్య అవుతుంది. తర్వాత చూద్దాం మనము. తెలంగాణ రాష్ట్రంలోని ఈవీఎస్ పాఠ్య పుస్తకాలలో వివిధ అంశాలలో చేర్చబడినటువంటి ఇది చేయండి అనేటువంటి విభాగం యొక్క లక్ష్యము ఏదన్నాడు ఇక్కడ. మరి ఇది చేయండి ఒక లక్ష్యం ఏంటంటే ప్రత్యక్ష అనుభవాలను అందించడము. అంటే విద్యార్థులు వారు సొంతంగా చేయడం వల్ల ప్రత్యక్షంగా అనుభవాలను పొందడం జరుగుతుంది. కాబట్టి దానికోసమే ఇది చేయనటువంటి అంశాలు అక్కడ చేర్చడము జరిగింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనము. నెక్స్ట్ ఏముందంటే తరగతి 4లో అంటే 4th క్లాస్లో ఒక విద్యార్థి వివాహాలు, జననాలు, కొత్త ప్రదేశాలు ఉద్యోగము చేయటము, ఇతర పట్టణాలకు బదిలీ చేయడం మొదలైనటువంటి వాటి కారణంగా కుటుంబాల్లో జరిగేటువంటి మార్పులకు కారణాలను చెప్పగలుగుతాడు. ఇది ఏ విద్యా ప్రమాణం అంటే ప్రత్యక్ష విషయ అవగాహన. అంటే ఈ అంశాలన్నీ కూడా విద్యార్థి విషయ అవగాహన చేసుకోవడం వల్ల వాటికి కారణాలు చెప్పగలుగుతున్నాడు. కాబట్టి విషయ అవగాహన చెందినటువంటి ఈ విద్యా ప్రమాణం అవుతుందన్నమాట. తర్వాత చూద్దాం మనము. తర్వాత ఏముందంటే ఇండ్లు రకాలైనటువంటి పాఠ్య బోధనలో ఈ క్రింది వాటిలో ఏ కృత్యం విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాలను కలిగిస్తుంది. ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఇండ్లు రకాలంటే ఏం చేస్తాం మనం? విద్యార్థులు మనము మన చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలకు తీసుకువెళ్ళి మనం అక్కడ విద్యార్థులకు దగ్గర ఉన్నటువంటి ఇండ్లను మనము వాడికి చూపించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ఏముందంటే దగ్గరలోని ఇండ్ల వద్దకు క్షేత్ర పర్యటన గావించడము. కాబట్టి దీనివల్ల విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం అనేటువంటిది కలుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాం మనం. తర్వాత ఏముందంటే పటాలు, చిత్రాలకు సంబంధించి క్రింది వ్యాఖ్యములలో సరైనవి ఏమన్నాడు ఇక్కడ. చూడండి ఫస్ట్ ఏముందంటే ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ కార్టూన్లను చిత్రాలని కూడా అంటారు. సర్వే ఆఫ్ ఇండియా ప్రామాణిక చిత్రాలను రూపొందిస్తుంది. సి ఏముందంటే పటంతో పోలిస్తే చిత్రం పరిధి చాలా చిన్నది. డి ఏముందంటే పటానికి పట భాష ఉంటుంది. కాబట్టి ఈ 4 స్టేట్మెంట్లలో సరైన సమాధానం గుర్తించాలంట మనం. దీనికి ఆన్సర్ ఏమంటే ఏసిడి. కాబట్టి మనకి ఏముంది ఇక్కడ కార్టూన్లను చిత్రాలని కూడా అంటారు. ఇది సరైన స్టేట్మెంట్ అవుతుంది. అదేవిధంగా పటంతో పోలిస్తే చిత్రం యొక్క పరిధి చాలా చిన్నది. ఇది కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. అదేవిధంగా పటానికి పట భాష ఉంటుంది. ఇది కూడా మనకు సరైన స్టేట్మెంట్ అవుతుంది. కాబట్టి ఈ 3 కూడా సరైనటువంటి స్టేట్మెంట్లు అవుతున్నాయి. తర్వాత లాస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. లాస్ట్ ఏముందంటే బోధనా పద్ధతులకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలలో సరికానిది ఏదన్నాడు ఇక్కడ. మరి సరికాని వాక్యం ఏంటంటే ఇక్కడ మనకు చూడండి. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులలో ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తారు. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతుల్లో ఉపాధ్యాయుడు విద్యార్థులు ఇద్దరు కూడా కీలక పాత్ర పోషిస్తారంటే ఇది మనకు సరైన స్టేట్మెంట్ కాదు. కాబట్టి సరైన స్టేట్మెంట్ మిగతా ఇక్కడ ఏమనంటే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతుల్లో ప్రశ్నలు వేయడము, సమాధానాలు చెప్పడము ఒకే దిశలో జరుగుతాయి. ఇది సరైన స్టేట్మెంట్ అవుతుంది. అదేవిధంగా విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు విద్యార్థులను వివిధ రకాల అభ్యసన కృత్యాలను చురుకుగా పాల్గొనేలా చేస్తాయి. ఇది కూడా సరైన స్టేట్మెంట్ అవుతుంది. అదేవిధంగా ఆచరణ ద్వారా అభ్యసనం అనేటువంటి సూత్రం ఆధారంగా విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు ఉంటాయి. ఇది కూడా మనకు సరైన స్టేట్మెంట్ అవుతుంది. కాబట్టి ఇవి మనకు 2024 జరిగినటువంటి టెట్ పేపర్లో 1లో వచ్చినటువంటి కొన్ని ఎన్విరాన్మెంట్ స్టడీస్ సంబంధించినటువంటి క్వశ్చన్లు అనమాట. మిగతా వాటిని మిగతా వీడియోలో చెప్పుకుందాం మనము. థ్యాంక్ యూ.